Hello, good evening. DSC 2025 School Assistant Maths Paper, question number 91. A circle is drawn with radius 7 centimeters on a rectangular paper of length 30 centimeters and breadth is 20 centimeters. Now an object is thrown on a paper. Find the probability of object that lands outside of the circle on the paper. సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా ఒక పేపర్ ఇచ్చాడండి. ఆ పేపర్ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉన్నాయంటే 30, 20 అండ్ ఇది సర్కిల్ ఒకటి లోపల డ్రా చేశారు. ఆ సర్కిల్ అనేది రేడియస్ ఎంత అంటే 7 సెంటీమీటర్స్. ఓకే, అయితే ఒక ఆబ్జెక్ట్ అనేది దీని మీద పడేశారు. అయితే ఆ ఆబ్జెక్ట్ అనేది సర్కిల్లో కాకుండా బయట పడడానికి గల ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. సో బయట పడడానికి గల ప్రాబిలిటీ సో అంటే ఏంటి, యాక్చువల్లీ ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి, ఓవరాల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెక్టాంగులర్ ఏరియాలో నుంచి సర్కిల్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. రెక్టాంగులర్ ఏరియా అంతా 20 into 30 అంటే 600 మైనస్ సర్కిల్ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అంటే 22/7 ఇంటూ పై ఆర్ స్క్వేర్. రేడియస్ ఎంత ఇచ్చారండి, 7 into 7. 7 into 7, 7 7 జా క్యాన్సిల్, 7 2 జా 154, 600 మైనస్ 154. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 154 అంటే 340, 446 వస్తుంది అనుకుంటా. 446 బై ఓవరాల్ ఏరియా ఎంత అండి, 600 కదా. ఎప్పుడైనా సరే టోటల్ శాంపుల్ స్పేస్ బై అక్కడ శాంపుల్ స్పేస్. ప్రాబిలిటీకి ఫార్ములా టోటల్ శాంపుల్ స్పేస్ అంటే 600, ఎందుకంటే పేపర్ యొక్క డైమెన్షన్. అండ్ అక్కరింగ్ అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ అవుట్ ఆఫ్ ది సర్కిల్ కాబట్టి 446. సో క్యాన్సిలేషన్ చేశాక 223/300. సో ఆప్షన్ విల్ బి 4. ఆ విధంగా మనం చేసుకుంటాం. అండ్ ఫ్రమ్ ఏ సింగిల్ డెక్ ఆఫ్ షఫుల్డ్ కార్డ్స్, పేక ముక్కల నుంచి ఆల్ ఆడ్ నెంబర్ కార్డ్స్ ఆర్ రిమూవ్డ్. ఏం చేశారు, ఆడ్ నెంబర్ కార్డ్స్ అనేవి రిమూవ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఉంటాయి మనకి, నెంబర్స్ అనేవి 2, 3 అండ్ సో ఆన్ 10 వరకు ఉంటాయి. సో ఆడ్ నెంబర్స్ అంటే 3, 5, 7, 9. ఇవి మొత్తం 4 టైప్స్ ఉంటాయి. ఏంటంటే అండి అవి మనకు తెలుసు కదా, స్పేడు, ఆర్టిన్, డైమండ్, కలర్. సో ఇవంటే 4 టైప్స్ కాబట్టి 4 into 4 టైప్స్. సో 16 అనేవి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఎక్కడి నుంచి ఓవరాల్ ప్యాక్ ముక్కలు ఎన్నండి, 52. 52లో నుంచి 16 తీసేస్తే 36 ప్యాక్ ముక్కలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏది ఫాల్స్ అని అడిగాడు. సో మనం చెయ్యాలంటే డైరెక్ట్ గా చేసుకోవచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను. రెడ్ ఫేస్ ఉన్నదంటే ఎరుపు బొమ్మ కలిగినవి. మొత్తం నలుపు 2 ఉంటాయి, కలవరు అండ్ డిస్ప్లేడ్ అనే నలుపు. ఇవి ఉన్నవేంటి, మీకు ఆల్రెడీ పేక ముక్కల గురించి ఐడియా ఉంటుంది కాబట్టి ఇవి ఏంటి ఉంటాయి, ఎరుపు ఉన్నవి అంటే 2. సో JQK ఇవి అనేవి రెడ్ లో వచ్చేసరికి 2 ఉంటాయి కదండి. ఇంటూ 2 చేస్తే 3 into 2 మీన్స్ 6. ఓకే, సో ఓవరాల్ ప్రాబిలిటీ వచ్చేసరికి అక్కరింగ్ ప్రాబిలిటీ ఎంత అండి, 6 బై శాంపుల్ స్పేస్ అంటే 36. సో 1/6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫాల్స్ అన్నది కాబట్టి మనం ట్రై చేసుకోవడమే. ఏస్ కార్డ్, ఏస్ అంటే ఆసు. ఆసు అనేది 1 ఉంటుంది కదండి, సారీ 4 ఉంటాయి. సో 4/36 అంటే 1/9 కరెక్ట్. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లాక్ కింగ్ ఎన్ని ఉంటాయండి, జనరల్ గా 4 ఉంటాయి. బ్లాక్ కింగ్లు 2 ఉంటాయి, ఏంటి స్పేడు, కలవరు. సో 2/36 అంటే 1/18. సో ఆన్సర్ విల్ బి 3. నెక్స్ట్ వన్ ట్రై చేద్దాం. గెటింగ్ జాకీ రావడానికి గల ప్రాబిలిటీ. జాకీలు ఎన్ని ఉంటాయండి, మొత్తం 4 ఉంటాయి. 4/36 అంటే 1/9. సో సరిపోయింది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, E1, E2 are mutually exclusive events.
మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ఒకదానికి ఇంకోటి సంబంధం ఉండదు, అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది జీరో, ఎంటీ. E1 ఇంటర్సెక్షన్ E2 అనేది ఎంటీ. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అంటాడు ఒక్కోసారి. ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అంటే E1 ఇంటర్సెక్షన్ E2 ఎంటీ అవుతుంది, అండ్ శాంపుల్ స్పేస్ అనేది ఏమవుతుందంటే E1 యూనియన్ E2 అంటే ఈ రెండే మొత్తం శాంపుల్ స్పేస్ అంతటిని కవర్ చేస్తాయి. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ అనేవి చెప్పలేదు, అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Out of 30 consecutive integers, 2 integers are drawn at random. 30 consecutive integers నుంచి 2 తీసుకున్నారు. Probability that their sum is odd. Probability అనేది ఏంటి? సమ్ అనేది ఆడ్ అవ్వడానికి. ఎప్పుడైనా సరే 30 అనేవి ఏంటండి కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. సో ఎప్పుడైనా సరే అలా తీసుకునేటప్పుడు హాఫ్ ఆఫ్ ది అంటే 15 అనేవి ఈవెన్ అవుతాయి, 15 అనేవి ఆడ్ అవుతాయి. సో మనకి సమ్ అనేది ఎంత రావాలండి? ఆడ్ రావాలి, అంటే బేస్ సంఖ్య రావాలి. కాబట్టి ఒక ఈవెన్ ఒక ఆడ్ తీసుకుందాం, అంటే 15C1 సెలెక్టింగ్ కాబట్టి కాంబినేషన్స్ వాడాలి. పెర్మిటేషన్స్ అంటే అరేంజ్మెంట్ అప్పుడు మాత్రమే ఒక బాక్స్ లో గానీ దేంట్లో గానీ అమరిక అంటే మనం పెర్మిటేషన్ వాడాలి. మనం సెలెక్టింగ్ అంటే కాంబినేషనే వాడాలి. సో ఈవెన్ నెంబర్స్ లో నుంచి 15 లో నుంచి ఒకటి తీసుకున్నాము, ఇక్కడ ఆడ్ నెంబర్స్ లో 15 లో నుంచి ఒకటి తీసుకున్నాము, బై మొత్తం మనకి ఎన్ని నెంబర్స్ కావాలండి? 2 ఇంటీజర్స్, అంటే 30C2. ఇది ఓవరాల్ శాంపుల్ స్పేస్, ఇది అక్కడ శాంపుల్ స్పేస్. సో 15 into 15 by 30C2 అంటే 30 into 29 by 1 into 2. So 2 1 ja 2 15 ja 15 cancel. So answer will be 15 by 29. 15 by 29. So option 3 is the correct answer. అండ్ ఇక్కడ చూసుకుంటే A ఈక్వల్ టు A sin theta plus B cos theta, A sin theta plus B cos theta, అండ్ B ఈక్వల్ టు 0, A cos theta minus B sin theta, అండ్ డిస్టెన్స్, వీటి యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 5 ఇచ్చాడు. జనరల్ గా మనం x2 minus x1 whole square plus y2 minus y1 whole square is equal to 5 square చేసుకుంటే సరిపోతుంది. సో దట్ ఈస్ ద ఫార్ములా. బట్ ఇక్కడ x1 ఇది y1 అని 0, x2 అనేది 0, y2 అనేది సంథింగ్ ఇచ్చాడు. సో x2 minus x1 అంటే దిస్ విల్ బి ద ఓన్లీ, అంటే A sin theta plus B cos theta whole square plus A cos theta minus B sin theta whole square వస్తుంది, ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత అండి? 25. సో ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్ గా మనం A² plus B² వేసివచ్చు. ఎందుకు సార్ అని అంటే ఇక్కడ A² sin² theta, ఇక్కడ A² cos² theta వస్తుంది. సో A² కామన్ తీస్తే sin² theta plus cos² theta ఈక్వల్ టు 1 కాబట్టి A² ఉంటుంది. నెక్స్ట్ B² cos² theta, ఇక్కడ B² sin² theta. సో B² కామన్ తీస్తే cos² theta plus sin² theta ఈక్వల్ టు 1. వాట్ అబౌట్ ప్లస్ మైనస్? ఇక్కడ ప్లస్ 2ab sin theta cos theta, ఇక్కడ మైనస్ 2ab cos theta sin theta. సో బోత్ విల్ బి క్యాన్సిల్, దట్ విల్ బి A² plus B² ఈక్వల్ టు 25. ఓకే, ఆన్సర్ విల్ బి 1 ఓన్లీ. ఇక్కడ కొంచెం లాజికల్ గా ఇచ్చాడండి, అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్త చేసుకోండి. నాట్ ట్రూ అని అన్నాడు, ఫాల్స్ అని అడిగాడు. మనం ట్రూ అని చూసి టక్మని టిక్ పెట్టేయద్దు డైరెక్ట్ గా. వాడు క్లియర్ గా డాష్ అంటే అండర్లైన్ చేశాడు కాబట్టి సరిపోయింది. కొన్ని క్వశ్చన్ పేపర్స్ లో అండర్లైన్ ఏం చేయడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ, మనం ఏంటంటే నాట్ దగ్గర లేదు, ట్రూ అని చూసుకొని టక్మని పెట్టేసి వెళ్ళిపోతాం అంతే. తర్వాత చూసుకొని అయ్యో అనుకుంటాం. సో మనం ఎప్పుడైనా సరే నాట్ ట్రూ వచ్చేటప్పుడు వాడు అండర్లైన్ చేయకపోయినా సరే మనం అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకుంటే మీకు క్వశ్చన్ అనేది నాట్ ఇచ్చాడా ట్రూ ఇచ్చాడా అని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు A less than 0 అన్నాడు. A less than 0 అంటే నెగటివ్. ఓకే, B greater than 0 అంటే పాజిటివ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు? మైనస్ A ప్లస్ B. మైనస్ A అంటే నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ అంటే
పాజిటివ్, బి అనేది పాజిటివ్, పాజిటివ్ పాజిటివ్ కాబట్టి Q1 ప్లస్ ప్లస్, ఇక్కడ మైనస్ ప్లస్, ఇక్కడ Q3 అనేది మైనస్ మైనస్, ఇక్కడ ఇది ప్లస్, ఫోర్త్ కోఆర్డినేట్ y కోఆర్డినేట్ మైనస్. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ఏ కామా మైనస్ బి, ఏ అనేది నెగిటివ్ కాబట్టి మైనస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది, సో Q3 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ మైనస్ ఏ అంటే పాజిటివ్ పాజిటివ్ Q1 రైట్. సో మనం మూడు కరెక్ట్ వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ బి అయిపోతుంది, కానీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మైనస్ బి అంటే నెగిటివ్, ఇక్కడ ప్లస్ బి అంటే పాజిటివ్. సో నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ పాజిటివ్ వస్తే Q2 అవుతుంది కానీ బట్ నాట్ Q3. సో ఆన్సర్ విల్ బి ఫోర్త్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఎందుకు నాట్ ట్రూ అన్నారు కాబట్టి. ఏరియా ఆఫ్ రాంబస్ whose vertices are, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెర్టిసెస్ అనేవి అలైన్మెంట్ చేసుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ను ఒకసారి చూసుకోండి. సో మనకి చూసుకుంటే క్లియర్ గా ఇది -4,3 8,3 ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే y కోఆర్డినేట్ అనేది ఈక్వల్ గా ఉంది. సో -4,3 అంటే -4 అనేది -4,3 8,3 8,3 అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ. ఓకే, ఇది -4,3 అండ్ 2,9 2,-3 2,9 అంటే ఇక్కడ ఉంటుంది, 2,-3. సో ఆఫ్టర్ ఫార్మింగ్ ఏ rhombus, the area of the rhombus is distance between of D1 D2 product of the diagonals. What is the length of the diagonals are here? సో లెంత్ అనేసరికి ఇక్కడ మనకి y కోఆర్డినేట్ అనేది రెండింటి దగ్గర ఈక్వల్ కాబట్టి ఇక్కడ లెంత్ వచ్చేసరికి ఇక్కడ వరకు 8 -4 అంటే 12 1/2 into 12. ఇక్కడ 2 అనేది x కోఆర్డినేట్ ఈక్వల్ కాబట్టి 9 - 3 అంటే 2 యాడ్ చేయాలి ఇంటూ 12. సో 1 12 పోతే 6 12 6 జా 72 is the correct answer. ఓకే, ఆ విధంగా మనం చేసుకుంటూ సింప్లిఫై చేసుకోవడం బెటర్. డయాగ్రామ్ డ్రా చేస్తేనే మనకి అదనేది ఏ విధంగా వస్తుంది, ఎంత సింపుల్ చేయగలం అనేది అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. If the portion of a straight line intercepted between the coordinate axis is divided by the point 1,3 in the ratio 3:4. ఒక పోర్షన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ యొక్క పోర్షన్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్ ని డివైడ్ చేస్తుందండి. ఏ విధంగా డివైడ్ చేస్తుందట? 3:4. ఎక్కడ? 1,3 అనే పాయింట్ దగ్గర 1 3 ఇక్కడ అనుకుంటూ 1,3 అనే పాయింట్ అనేది 3:4 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో ఇప్పుడు దాన్ని బట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందండి? ఆన్సర్ వచ్చే ముందర ఈ పాయింట్ ఇక్కడ ఉండే పాయింట్ ఏమవుతుందండి? x1, 0 ఇది 0, y1. సో మనం చేస్తే ఇది సెక్షన్ ఫార్ములా యూజ్ చేసుకుంటే, సెక్షన్ ఫార్ములా అంటే mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n, mx2 plus nx1 by m plus n, my2 plus my1 by ny1 by m plus n. సో ఈక్వాలిటీ ఎంతండి? 1,3. ఈక్వల్ చేసుకునేటప్పుడు మనం క్లియర్ గా చేసుకుంటే mx2 3 into x1 3x1 by 7 ఇదేమవుతుందండి? 4y1 by 7 ఈక్వల్ టు 1,3. సో x1 ఈక్వల్ టు 7 by 3, y1 ఈక్వల్ టు 21 by 4. సో ఇప్పుడు ఏమడిగాడు వాడు? దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇంటర్సెక్ట్స్ మేడ్ బై ద లైన్. సో ఇది 7 by 3, ఇది 21 by 4. సో ప్రొడక్ట్ వచ్చేసరికి ఎంత అవుతుందండి? 7 1 7, 7 2 14.
147/12. Sorry, I think I made a mistake here. That is 7/3, 7/4 వస్తుంది. 7/3, 7/4, not 7/4, 21/4. So 7/3, 21/4 చేసుకుంటే by 12. 49 ఇచ్చాడు యాక్చువల్లీ, but it won't. సో 49/12 అనేది మార్క్ చేసుకున్నాం. ఒకసారి వెరిఫై చేసుకుంటున్నాం క్వశ్చన్. Two sides of triangle are 40 centimeters and 24 centimeters. The perimeter is 96 centimeters. And the triangle is. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అంటే ఏంటంటే జనరల్ గా మనకి ఏదో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే దేర్ విల్ బి సమ్ లాజిక్ ఇన్సైడ్ దట్. సో వీ హ్యావ్ టు ఫైండ్ దట్ లాజిక్. మనకి సైడ్స్ ఇచ్చాడండి. ఏ ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. బి ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చాడు. అండ్ పెరిమీటర్ అంటే 2s. 2s అంటే ఏంటండి? a ప్లస్ బి ప్లస్ సి. ఓకే, సో 2s అంటే ఎంత ఇచ్చాడు? 96 ఈక్వల్ టు 40 ప్లస్ 24 ప్లస్ సి. సో 64 subtract చేస్తే c equal to 32. After writing in the triangle form, that will be a will be 40, b will be 24, c will be 32. Look at that. ఇక్కడ మనకి మూడు కూడా 8 యొక్క మల్టిపుల్స్. 3 జా, 4 జా, 5 జా. సో మనకి ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్ కదండి. 3, 4, 5 అనేవి. సో పైథాగరస్ ట్రిప్లెట్స్ కాబట్టి 5 అనేది ఏమవుతుందండి? హైపోటెనస్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏంటి? ఆఫ్ బిహెచ్. సో ఆఫ్ బిహెచ్ అంటే ఆఫ్ బి. బి అంటే ఎంత అండి? 24 into 32. 24 into 32, 12 జా. సో 2 2 జా 4. 4 వచ్చింది కాబట్టి మనకి ఎంత వస్తుంది? 384 వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేసుకుంటాం. మనకి ఏంటంటే అవి ఏ ట్రయాంగిల్ కింద ఫామ్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, (5x minus 2y equal to a) implies x a by 5 plus y by a by minus 2. ఇంటర్సెప్ట్ ఫార్మేషన్ లోకి మార్చాలి. ఫస్ట్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే x by a plus y by b equal to 1. ఇది ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఈ ఇంటర్సెప్ట్ ఫార్మ్ లోకి మార్చాక మనం చేసుకుంటే మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటంటే ఆఫ్ ఏబి. ఏ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్, వై అంటే వై ఇంటర్సెప్ట్. సో a by 5 into a by 2. మైనస్ అనేది మాడ్యులస్ లోకి వెళ్తుంది కాబట్టి ప్లస్ అవుతుంది. ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? 6 ఇచ్చాడు. సో a స్క్వేర్ ఈక్వల్ టు 10, 10 2 జా 20, 26 జా 120. సో a ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 4 అనేది బయటకు వస్తే 2 అవుతుంది. సో 4 అనేది బయటకు వస్తే 2 అవుతుంది. మిగతా 30 ఉంటుంది కాబట్టి √30. ఓకే, 2√30. 2√30 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. I think this session is over. 100 questions completed. అండ్ నెక్స్ట్ దాంట్లో 10 అలా పెట్టుకున్నానండి. నెక్స్ట్ క్లాస్ లో మీరు రిమైనింగ్ 10 అనేది నేర్చుకుంటారు. థ్యాంక్ యూ. మీకు ఏమైనా దీంట్లో డౌట్స్ ఉన్నా, ఏమైనా సరే ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా సరే చెప్తాను, దీనికి యొక్క కాన్సెప్ట్ అయినా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేస్తున్నా, నచ్చితే ఇంకా బాగా చేద్దామని చూస్తున్నా. మీరు లైక్ చేసి కామెంట్ సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా బెటర్ వీడియోస్ ట్రై చేస్తాను. జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు ప్రిపేర్ అయ్యి మీకు ప్రజెంట్ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. 1 and